अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाई वल मुरसलीन अम्मा बअदु फअऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। हाजिरीन जमात अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ఈరోజు ఇన్షాల్లాహ్ తఆలా మనం ఉపవాసానికి సంబంధించినటువంటి సందేహాలు వాటి యొక్క సమాధానాలకు సంబంధించి రెండవ పార్ట్ వీడియోను ఇన్షాల్లా ఈరోజు పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, ఉపవాస స్థితిలో రక్తం ఎవరికైనా ఇవ్వవచ్చా? అంటే ఉపవాస స్థితిలో రక్తదానం చేయవచ్చా? గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందే చెప్పినట్టు శరీరంలోనికి ఏదైనా పదార్థం పోతే ఉపవాసం భంగం అయిపోతుంది తప్ప శరీరం నుండి ఏదైనా ఒక పదార్థం బయటికి వస్తే కాదు. కాబట్టి రక్తం ఇచ్చినప్పుడు శరీరం నుండి ఒక పదార్థం బయటికి వస్తుంది. కాబట్టి రక్తం ఇవ్వడంలో ఎటువంటి ఆక్షేపణ లేదు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, కేవలం అంటే మీరు రక్తం ఇచ్చిన తర్వాత ఉపవాసాన్ని కొనసాగించే కెపాసిటీ ఉందో లేదో చూసుకోండి. మీరు రక్తం దానం చేసి మీ ఉపవాసాన్ని సరిగా పాటించలేక మధ్యలో గనక విరమింపజేస్తే దానికి మీరు కఫారా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అర్జెంట్ ఎవరికైనా తప్పని పరిస్థితుల్లో అయితే తప్పకుండా ఇవ్వండి, ఊరికనే ఇచ్చే ప్రయత్నం చేయొద్దండి. మీకు శక్తి ఉంది, ఇచ్చినా కూడా మేము ఫాస్టింగ్ కంటిన్యూ చేయగలం, ఉపవాసం కంటిన్యూ చేయగలం అనుకుంటే లక్షణంగా ఇవ్వండి. హాలతే జనాబత్ స్థితిలో అంటే లైంగిక అశుద్ధావస్థ స్థితిలో సెహరీ చేయొచ్చా అని చూడండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. నిన్న కూడా ఒక ప్రశ్న ఈ విధంగా వచ్చిండే. అదేమిటంటే, భార్యాభర్తలకు రంజాన్ సమయంలో రాత్రిపూట కలవడం అనేది ఏదైతే ఉందో అది జాయిజ్, అది పర్మిషన్ ఉంది. కాబట్టి వాళ్ళు రాత్రి గుసులు చేసుకోకుండా అదే విధంగా పడుకుంటారు. పొద్దున లేచేటప్పటికి సెహరీ టైం అయిపోవడానికి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు గుసులు చేసి వచ్చారంటే గిన సెహరీ టైం అనేది అయిపోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా గుసులు చేయకోకుండా ముందు సెహరీ చేసి ఆ తర్వాత గుసులు చేశారు. దీన్ని అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు ఉల్లేఖించారు, మరియు ఉమ్మే సల్మా రదియల్లాహు తఆలా అన్హా గారు ఉల్లేఖించారు. మరియు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మీరంటే ప్రవక్త గారు ఈ విధంగా చేయవచ్చు, మరి నేను చేయవచ్చా సామాన్య మానవుణ్ణి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కోప్పడ్డారు. అల్లాహకు నీకంటే ఎక్కువగా నేను భయపడతాను, ఇందులో ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి. కాబట్టి దీంట్లో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మీకు టైం ఉంటే జస్ట్ నోరుని అట్లా బాగా పుక్కలిచ్చండి, ముక్కులో నీళ్ళు ఎక్కిచ్చేసి మీరు వజూ చేసుకొని సెహరీ చేసేయండి. దాని తర్వాత మీరు గుసులు చేయండి. ఇప్పుడు గుసులు చేసేటప్పుడు లోపలికి మళ్ళీ గొంతు లోపలికి మనం ఎక్కించలేము కాబట్టి, బాగా ఎక్కువగా గరగర అది చేయలేము కాబట్టి ముందే చేసుకునే ప్రయత్నం చేయండి. ముక్కులోకి నీళ్ళు ఎక్కించేటప్పుడు జాగ్రత్త, మరీ ఎక్కువగా ఎక్కించొద్దండి. దానివల్ల లోపలికి కనుక నీళ్లు పోయాయంటే మళ్ళీ మీ ఉపవాసం భంగం అయిపోతుంది. కాబట్టి గుసులు కంటే ముందే, సెహరీ కంటే ముందే మీరు వజూ పూర్తిగా చేసుకొని మీరు సెహరీ తినండి. ఇందులో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి దోషం లేదు, అది పాపం కాదు, పైగా ఇది సున్నత్. సెహరీ టైం పూర్తయిన తర్వాత 2 నిమిషాల తర్వాత తాగడం మరియు తినడం వల్ల ఉపవాసం యొక్క పరిస్థితి ఏమిటి? సెహరీ సమయం పూర్తయిన తర్వాత మీరు ఏ విధంగా అయినా సరే తిన్నా తాగినా మీ ఉపవాసం భంగమైపోతుంది. ప్లస్ మీ మీద కఫారా అనేది వాజిబ్ అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి తప్పు చేయొద్దండి. తెలియక చేసిన తప్పుకు అల్లాహ్ తఆలా మన్నించే అవకాశం ఉంది కాబట్టి అల్లాహ్కు తౌబా చేసుకోండి. ఎవరైతే తెలిసి మరి ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళు అల్లాహ్ తఆలాకు భయపడండి. సెహరీ టైం తర్వాత ఇక ఏ విధంగానూ తినడానికి మనకు అనుమతి లేదు. కాబట్టి సెహరీ సమయాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆ ప్రకారంగానే మీరు తినడం తాగడం అనేది చేయండి. ఒకవేళ సెహరీ టైం అయిపోయే లోపల మీరు నీళ్ళు ఏదన్నా తాగుతున్నారు, నోట్లో ఉన్నాయి, లేదా ఏదంటే ఆఖరి ముద్ద ఏదన్నా ఉంది అంటే అది తిన్నా కూడా తప్పులేదు తప్ప, అది తప్ప మిగతావన్నీ ఏదైనా సరే ఇంకా సెహరీ టైం అయిపోయిన తర్వాత తినకూడదు. ఉపవాసంలో టీవీ, సెల్ చూడడం మరియు ఏదైనా అందులో చెడు విషయాలు లేదా సీరియల్స్ చూడడం ఇట్లాంటి వాటి పరిస్థితి ఏమిటి అని, మరియు సెల్లో గేమ్లు ఆడితే ఇట్లాంటి వాటి పరిస్థితి ఏమిటి అని చూడండి. ఉపవాసం అనేది ఏదైతే ఉందో అల్లాహ్ తఆలా యొక్క ప్రసన్నత కోసం మనము అన్నం నుండి, తినడం నుండి మనల్ని మనం ఆపుకుంటాం, తాగడం నుండి మనల్ని మనం ఆపుకుంటాం, భార్య దగ్గరికి పోవడం నుండి మనల్ని మనం ఆపుకుంటాం. ఇన్ని విషయాలు కుర్బానీ చేస్తూ ఉన్నప్పుడు
ఈ కొన్ని విషయాలు మాత్రం మనకి ఈ విధంగా అడ్డంకిగా తయారవుతాయి. ఎన్నో పెద్ద పెద్ద విషయాలనే మనము కుర్బానీ చేసి అల్లా ప్రసన్నత కోసం ఉపవాసం అనేది పాటిస్తాం. దాంట్లో ఈ చిన్న చిన్న విషయాల్ని మనం గనక వీటిని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేస్తే, ఏ ఉద్దేశంతో అయితే మనం ఉపవాసాన్ని ప్రారంభించామో ఆ ఉద్దేశం అనేది నెరవేరకోకుండా కేవలం అది పస్తులుండడం అవుతుంది. అందుకే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, చాలామంది ఉపవాసాన్ని పాటించి ఆకలిని తప్ప మరేమీ పొందలేరు అని. చాలామంది రమజాన్‌లో ఖియామ్‌ను పాటించి అంటే నమాజులు చేస్తూ వారు నిద్ర లేమిని తప్ప మరేమీ పొందలేరు అని చెప్పేసి. ఇంకో విషయం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఉపవాసం ఉండి అసభ్య చేష్టలకు, అసభ్య పనులకు, అబద్ధాలకు, గొడవలకు దూరంగా ఉండడో అటువంటి వాడు ఉపవాసం పాటించాల్సినటువంటి అవసరం అల్లాహ్‌కు ఎంత మాత్రం లేదని. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇట్లాంటి వాటి నుంచి వారించడం జరిగింది. ఎప్పుడో ఒకసారి మానవుడు ఏదో ఒకటో రెండో చూసుకుంటూ అలా ఏదన్నా 1, 2 నిమిషాలు తన యొక్క స్పృహ కోల్పోతే అటువంటి మాయలో పడి అది వేరే విషయం. కానీ అదే పనిగా ఎంటర్‌టైన్ కోసం, టైం పాస్ కోసం ఇట్లాంటి గేమ్స్ అవి ఆడుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. చాలామంది ఉపవాసంలో మాకు ఆకలి తెలియకుండా ఉండడానికి మేము క్యారమ్ బోర్డ్స్ ఆడతాం, లేదంటే సెల్‌లో లూడో ఆడతాం. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీకు మక్రూ కింద అవుతాయని చెప్పవచ్చు. ఉపవాసం అయితే అయిపోతుంది గానీ, మరి అల్లా బార్గాల్లో కబూల్ అవ్వడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మనం చెప్పలేం. కాబట్టి ఇట్లాంటి వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ఉత్తమం. ఉపవాస స్థితిలో నెలసరి వస్తే ఏం చేయాలి? ఇంతకుముందే చెప్పినట్టు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాస స్థితిలో ఎవరికైనా రజస్వల వస్తే వారు ఉపవాసాలని పాటించడాన్ని నిషేధించారు. అయితే ఆ యొక్క ఉపవాసాల్ని వారి యొక్క పీరియడ్ ఎంతైతే ఉంటుందో కాలం అన్ని ఉపవాసాల్ని రంజాన్ తర్వాత పాటించుకోవాలి. నమాజుల్ని మాత్రం అల్లాహ్ తఆలా మాఫ్ చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాఫ్ చేశారు. అవి చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే ఒక మహిళ ఉపవాసం పాటిస్తోంది. మధ్యలో నెలసరి వస్తే ఆమె యొక్క ఉపవాసం అక్కడితో ఆగిపోతుంది. దానికి బదులుగా ఆమె తర్వాత కజా చేసుకోవాలి. ఎప్పుడైతే నెలసరి వచ్చేసిందో ఇంక దాని తర్వాత ఆమె తినొచ్చు, తాగొచ్చు. దాంట్లో ఏం తప్పు లేదు. కాబట్టి మీరు అదే పనిగా సాయంత్రం వరకుండి నెలసరిలో కూడా మీరు ఉపవాసాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నెలసరి వస్తుందో అప్పుడు ఆ ఉపవాసం ఆటోమేటిక్‌గా భంగం అయిపోతుంది. ఎందుకంటే వారికి పవిత్ర స్థితిలోనే ఉపవాసం కంటిన్యూ చేయడానికి షరతు ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏ మహిళకైతే ఈరోజు రాత్రికి అయిపోతుంది ఉపవాసం రజస్వల అనేది వారి యొక్క టైం అయిపోయింది అంటే ఆ మహిళ రాత్రికి గుసులు చేసుకొని పొద్దున యొక్క ఉపవాసానికి సంసిద్ధంగా ఉండాలి. అలా కాకోకుండా రేపు చేసుకుందాంలే అంటే గిన వారి యొక్క ఒక ఉపవాసాన్ని వాళ్ళు అనవసరంగా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వారి ఉపవాసాల పరిస్థితిని గురించి వాళ్ళు బాగా ఆలోచించుకోవాలి. ఉపవాస స్థితిలో భార్యాభర్తలు గొడవ పడడం వల్ల ఉపవాసం భంగమవుతుందా? ఉపవాస స్థితిలో భార్యాభర్తలు గొడవ పడడం వల్ల ఉపవాసం అయితే భంగం కాదు. కానీ ఇట్లాంటి పనుల నుంచి మనం దూరంగా ఉండాలి. ఉపవాసం పాటించినటువంటి వ్యక్తులు లేదా ఉపవాసం పాటించలేనటువంటి వ్యక్తులు బహిరంగంగా టీ షాపుల దగ్గర కానీ, హోటళ్ళలో కానీ తినడం, తాగడం చేస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతేనా అని. ఇది ఎంత మాత్రము సరైన పద్ధతి కాదు. ఎవరైతే ఉపవాసం పాటించడం లేదో వారు ప్రయాణికులుగా ఉన్నవారో లేదా వాళ్ళు వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారో వీరికి అల్లాహ్ తఆలా ఉపవాసం పాటించకుండా మినహాయింపునిచ్చాడు. దీని ఉద్దేశం ఎంత మాత్రం కూడా వీళ్ళు బజార్లలో అందరి ముందర తినమని, తాగమని కాదు. వీళ్ళు రమజాన్ యొక్క ఉపవాసాలని గౌరవించాలి. ఎవరైతే ఉపవాసాలు పాటించలేకపోతారో లేదంటే ఎవరైతే ఉపవాసాలు పాటించడానికి తౌఫీక్ దొరకలేదో వాళ్ళు అలల్ ఏలాని ఈ విధంగా చేయడం అనేది ఏదైతే ఉందో అది చాలా మందిని నిరుత్సాహానికి మరియు అది ఒక డిస్కరేజ్మెంట్‌కి గురి చేస్తుంది. అంటే ఇంత పెద్ద వాళ్ళే పాటించినప్పుడు మనకేం పనుందిలే అనేటువంటి ఒక భావన చిన్నపిల్లల్లో కలిగిస్తుంది. ఇది ఉపవాసాల యొక్క తీవ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. మరొక విషయం ఇందులో ఏమిటంటే అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో ఉపవాసాల్ని ఫర్జ్ చేసిన తర్వాత అలల్ ఏలాన్ మేము ఆ ఉపవాసాల్ని పాటించడం లేదు, ఆ ఫర్జ్‌ని మేము గౌరవించడం లేదని చూపియడం ఏదైతే ఉందో అలల్ ఏలాన్ కబీరా గునా చేయడం అవుతుంది. అలల్ ఏలాన్ కబీరా గునా చేయడం అనేది చాలా చాలా పెద్ద పాపం. అటువంటి వ్యక్తిని ఇస్లామీయ పరిభాషలో ఫాసిక్ అంటారు. అంటే దుర్మార్గుడు అని.
కాబట్టి ఎప్పుడూ కూడా రంజాన్‌లో ఉపవాసం పాటించలేనటువంటి వ్యక్తులు, ఉపవాసం పాటించని వ్యక్తులు ఎవరైనా ఉంటే, వాళ్ళు కనీసం రంజాను నెలను గౌరవించైనా సరే, వారి ఇళ్లల్లో వాళ్ళు తినే ప్రయత్నం చేయండి. ఇంటికి ఏదన్నా తెచ్చుకొని పార్సెల్‌లు తినండి మీకు చేత కాకపోతే. అంతే తప్ప బజార్లలో, టీ షాపుల దగ్గర కూర్చొని మీరు ఉపవాసాలు పాటించే వాళ్ళను వారి యొక్క డిస్కరేజ్‌మెంట్ చేయొద్దండి. మరియు మిమ్మల్ని మీరు పాపాత్ములుగా చేసుకోవడానికి ఈ రకమైన పద్ధతిని అవలంబించకండి. ఇది కొంచెం కఠినమైన మాట అయినప్పటికీ అర్థం చేసుకోగలిగితే మీకోసమే మంచిది. ఉపవాసంలో ఉన్నటువంటి వ్యక్తి వజూలోనే ఉండాల. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఉపవాసానికి తహారత్‌కు ఎటువంటి సంబంధము లేదు. ఉపవాసం ఒక సెపరేట్ ఇబాదత్. నమాజ్ కోసం తహారత్ అనేది షరత్ ఉంది. అది నమాజ్ అనేది ఒక సెపరేట్ ఇబాదత్. కేవలం నమాజ్ కోసం మాత్రమే మనకు తహారత్ అంటే పరిశుద్ధత, వజూ కానీ, గుసుల్ కానీ షరత్. ఉపవాసం కోసం గుసుల్ షరత్ లేదు, తహారత్ కూడా షరత్ లేదు. అంటే మీరు లైంగిక అశుద్ధావస్థలో కూడా మీరు సెహరీ చేయవచ్చు, ఉపవాసం కొనసాగించవచ్చు. ఒకవేళ మీకు ఉపవాసంలో ఉన్నప్పుడు ఇహ్తిలాం అయితే, స్వప్న స్ఖలనం అయితే అప్పుడు కూడా మీరు అశుద్ధావస్థలో ఉన్నప్పటికీ మీ యొక్క ఉపవాసం భంగం కాదు. ఎందుకంటే ఉపవాసానికి తహారత్‌కు షరత్ లేదు. కేవలం ఒకే ఒక్క తహారత్ షరత్ ఎవరికి ఉంది అంటే అది స్త్రీలకు రజస్వలకు సంబంధించినటువంటి షరతు మాత్రమే. కాబట్టి ఉపవాసంలో ఉండే వ్యక్తి వజూలోనే ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే వజూలో ఉండడం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత్. వజూ చేసుకొని సెహరీ చేయడం, నిరంతరం వజూలోనే ఉండడం అనేది ఒక రివాయత్ ఉంటుంది. దాని ప్రకారం ముసన్నఫ్ ఇబ్న్ అబీ షైబాలో ఒక రివాయత్ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, మోమిన్లు మాత్రమే తహారత్ను అంటే వజూని ఎల్లవేళలా కొనసాగిస్తారు అని. అంటే ఎప్పుడూ వజూలో ఉండే ప్రయత్నం చేస్తారు అని. కాబట్టి ఎవరైతే వజూలో ఎప్పుడూ ఉంటారో ఇది చాలా మంచి పద్ధతి, దాంట్లో దోషం ఏం లేదు. అయితే ఎవరైతే లేరో ఉపవాసానికి దానికి సంబంధం లేదు. ఉపవాసంలో ఉన్నటువంటి వ్యక్తి తలస్నానం చేయవచ్చా, చేయడం అవసరమా? ఇంతకుముందే ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం జరిగింది. ఉపవాసంలో ఉన్నటువంటి వ్యక్తి మామూలు స్నానము చేయొచ్చు, తలస్నానం చేయొచ్చు, వేడి నీటి స్నానం చేయొచ్చు, చల్లనీటి స్నానం చేయొచ్చు, ఏమైనా కూడా అతను చేయొచ్చు. దీనికి పర్మిషన్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా చేశారు. ఎన్నిసార్లైనా కూడా చేయవచ్చు, అందులో తప్పేం లేదు. ఉపవాసంలో ఉన్నప్పుడు ఇతరు అంటే సెంట్ మరియు కంటికి సుర్మా తగిలించవచ్చా? ఉపవాసంలో ఉన్నప్పుడు ఇతర పూయవచ్చు, కంటికి సుర్మా తగిలించవచ్చు. ఇది సున్నత్, ఇందులో ఎటువంటి దోషం లేదు. ఉపవాసం యొక్క స్థితిలో ఆడవాళ్ళు మేకప్ చేసుకోవచ్చా? మేకప్కి ఉపవాసానికి ఎటువంటి సంబంధము లేదు. కాకపోతే వాళ్ళు మేకప్ ఏదైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళ యొక్క లిప్స్టిక్ని పోయకోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పదార్థం లోపలికి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని నుంచి వాళ్ళు రక్షింపబడాలి. ఉపవాసంలో ఉన్న వ్యక్తికి పంది తగలడం వల్ల ఉపవాసం భంగమవుతుందా? ఉపవాసంలో ఉన్న వ్యక్తికైనా సరే, ఉపవాసంలో లేని వ్యక్తికైనా సరే పంది తగలడం వల్ల ఎటువంటి ప్రమాదం అనేది జరగదు. ఒకవేళ పందికి గనక గలీజ్ అంటి ఉంటే, ఆ గలీజ్ అంటే నజాసతే గలీజా గనక అంటి ఉంటే, బురద అలాంటిది ఏదైనా అంటి ఉంటే, అది మీ యొక్క షర్ట్కి కానీ ప్యాంటుకి కానీ అంటి ఉంటే దాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది తప్ప పంది తగలడం వల్ల మీకు మైల ఏం పట్టదు, మీరు గలీజ్ వాళ్ళేం కారు, మీరు అశుద్ధావస్థలోకి పోరు, మీ యొక్క ఉపవాసం భంగం కాదు. ఇది చాలామందిలో ఉన్నటువంటి ఒకానొక మూఢనమ్మకాల్లో ఇది ఒక మూఢనమ్మకం. పంది నజాసతే గలీజా, నజాసే అయినది, దాంట్లో ఎటువంటి రెండో మాట లేదు. కానీ పంది తగలడం వల్ల మనం కూడా గలీజ్ అవుతామనేది మాత్రం అబద్ధం. ఏ ప్రాంతంలో అయితే అది అంటిందో అక్కడ మీరు కావాలంటే ఆ బట్టల్ని కడుక్కుంటే సరిపోతుంది. ఉపవాసంలో స్కూలు పోయేవారు మరియు ఆఫీస్లో ఉన్నవారు కానీ నోట్లో పెన్ను పెట్టుకోవడం వల్ల ఉపవాసం భంగం అవుతుందా? మరియు నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల మరియు గడ్డం వెంట్రుకలు నోట్లో పెట్టుకోవడం వల్ల ఉపవాసం భంగం అవుతుందా? చూడండి, ఇట్లాంటి పనులన్నీ చేయడం కూడా మక్రూహ్ అవుతాయి. అనవసరంగా దేన్ని ఏ వస్తువుని కూడా నోట్లో పెట్టుకోవడం ఉపవాస స్థితిలో మంచిది కాదు. కానీ వాటి వల్ల ఉపవాసం భంగం అయితే కాదు. కానీ అదే గనక ఏదైనా పదార్థం గొంతులోనికి పోయిందంటే మాత్రం ఉపవాసం భంగం అవుతుంది. కాబట్టి పెన్నుకి ఏదైనా ఒక పదార్థం అంటే ఆ పదార్థాన్ని మీరు పెన్నుతో పాటు తీసుకుంటే
అది కనుక లోపలికి పోయిందంటే ఉపవాసం భంగం అవుతుంది, లేదంటే ఏం కాదు. కాకపోతే ఇట్లాంటి వాటి నుంచి మీరు రక్షింపబడితేనే మేలు. ఉపవాసంలో మిస్వాక్ చేయవచ్చా, బ్రష్ చేయవచ్చా? ఉపవాస స్థితిలో మిస్వాక్ చేయడం అనేది ఉత్తమమైనది మరియు సున్నత్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాస స్థితిలో మిస్వాక్ను చేసేవాళ్ళు. బ్రష్ మాత్రమే చేస్తే తప్పేం లేదు. అంటే పేస్ట్ వేసుకోకుండా కేవలం బ్రష్ చేస్తే అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ పేస్ట్ ఎప్పుడైతే మీరు వేస్తారో ఈ కాలంలో ఉన్నటువంటి పేస్ట్ల యొక్క జాయికా అంటే టేస్ట్ ఇది తొందరగా శరీరం అనేది గ్రహిస్తుంది. కాబట్టి ఇటువంటి వాటితో ఉపవాసం భంగమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని ఫుకహాలు చెప్పడం జరిగింది. తర్వాత దాని నుంచి వచ్చే నురుగు ఇందులో కొన్ని పార్టికల్స్ అయినా సరే ఇవి గొంతులోనికి దిగుతాయి. వాటి యొక్క తడిని మీరు గొంతులో ఆస్వాదిస్తారు, ఆ టేస్ట్ని కూడా మీరు గొంతులో ఆస్వాదిస్తారు. కాబట్టి పేస్ట్ వేసుకొని చేయొద్దండి. కావాలంటే మీకు మిస్వాక్ చేయడం చేత కాకపోతే ఒట్టి బ్రష్నే చేయండి. బ్రష్కి పేస్ట్ వేసుకోకుండా నార్మల్ బ్రష్తో చేసే ప్రయత్నం చేసుకోండి. ఉపవాస సమయంలో కొంతమంది ఉప్పుతో మొదలు చేయాలంటారో అది నిజమా? ఉపవాసం మొదలు పెట్టడానికి సున్నతు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అత్యంత పవిత్రమైనటువంటి సున్నత్ ఏమిటంటే ఖర్జూరాలతో మొదలు పెట్టడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ ఉంది, ఖర్జూరాలతో మీ యొక్క సెహరీని మొదలు పెట్టండి, ఎందుకంటే ఇందులో బరకత్ శుభం ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఖర్జూరాలతో మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. ఖర్జూరాలు లేకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఒక గుక్క నీటితో అయినా సరే మీ యొక్క సెహరీని పూర్తి చేయండి, నీళ్ళైనా తాగి మొదలు పెట్టచ్చు. మరొక ప్రశ్న ఏమిటంటే, ఎవరైతే ఉపవాసం స్థితిలో ఉపవాసాలు ఉండాల్సినప్పుడు లేటుగా లేస్తారు, టైం అయిపోయిన తర్వాత లేస్తారు, ఇటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఉప్పు రాయి నోట్లో వేసుకొని ఉపవాసం పాటించమని చాలామంది ముసలి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇది సరైనదేనా అంటే ఇది ఎంత మాత్రము సరైనది కాదు. ఎప్పుడైతే మీరు ఉపవాస సమయం అంటే సెహరీ సమయం తర్వాత లేచిన తర్వాత మీరు గనక ఉపవాసాన్ని కొనసాగించదలిస్తే మీరు మిస్వాక్ కానీ మీరు మిస్వాక్ని కానీ లేదా పేస్ట్ లేకోకుండా ఒట్టి బ్రష్ని కానీ లేదా మీ చేత్తోనే పళ్ళను తోముకొని మీరు మీ యొక్క ఉపవాసాన్ని కంటిన్యూ చేయొచ్చు. అల్లా పైన భారం వేసి ఏం కాదు, చాలామంది కంటిన్యూ చేసినారు, నేను ఒకసారి చేయడం జరిగింది. అందులో ఎటువంటి మీకు కష్టం కలిగేటువంటిది ఏమి ఉండదు. కాకపోతే సెహరీ యొక్క బర్కత్ ఒకటి మనం మిస్ చేసుకున్నాం, ఉపవాసాన్ని కంటిన్యూ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే ఆ టైం తర్వాత మీరు లేస్తానే ఒక ఉప్పు రాయి కానీ ఏదైనా వేరేది ఏదైనా పదార్థం వేసుకుంటే మీ యొక్క ఉపవాసం అక్కడితో పోయింది, ఇక మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అటువంటి సెహరీ అదేం అవ్వదు టైం తర్వాత. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తెలియకోకుండా చాలామంది ఒక ఉప్పురాయి నోట్లో వేసుకొని లేటుగా లేచిన తర్వాత ఉపవాసం ఉందాంలే అనుకుంటూ ఉంటారు, అది తప్పు. ఉపవాసంలో జ్వరం రావడంతో లేదా మరే ఇతర వేరే అనారోగ్యంతో ఉపవాసం భంగం చేయవచ్చా? ఇక్కడ రెండు పరిస్థితులు ఉన్నాయి. ఒకటి, ఉపవాస స్థితిలో జ్వరం వచ్చింది లేదా వేరే ఏదో అనారోగ్య పరిస్థితి ఎదురైతే మీరు ఫస్ట్ ఆప్షను 99.99% సాయంత్రం వరకు కొనసాగించుకునేటువంటి శక్తి ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ సాయంత్రం వరకు కొనసాగించినటువంటి శక్తి ఉంటే మీరు సాయంత్రం వరకు కొనసాగించుకొని ఆ తర్వాత ట్యాబ్లెట్లు అవి వేసుకొని లేదా ఇంజెక్షన్ అది వేయించుకోండి. లేదు అంత శక్తి లేనప్పుడు మీకు మీ స్పృహ కోల్పోతున్నారు, లేదంటే మీ యొక్క జ్వరం తీవ్రమైపోతుంది, ఉపవాసం కంటిన్యూ చేయలేకున్నారు, నాలుక తడారిపోతుంది, ఇట్లాంటి పరిస్థితులు కనుక ఎదురైతే మీరు ఉపవాసాన్ని భంగపరచుకోవచ్చు. దీనికి బదులుగా తర్వాత ఒక కజా పాటించుకోవచ్చు. అది స్వయంగా మీరు చూసుకోవాలి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అని. ఉపవాసంలో పిల్లవానికి పాలు తాపవచ్చా? మరియు పిల్లవాడు మలమూత్ర విసర్జనాలు చేయడం వల్ల ఉపవాసం భంగం అవుతుందా? ఉపవాస స్థితిలో గర్భవతి ఆమె గనక ఉపవాసం ఉంటే ఆమెకు ముందుగా చెప్పాల్సింది ఏమిటంటే మినహాయింపు ఉంది. ఆమె గనక పాలు పట్టడానికి కష్టమైతే ముందుగా మినహాయింపు ఉంది, తర్వాతనే ఉపవాసాలు పాటించుకోవచ్చు. లేదు నాకు శక్తి ఉంది, నేను ఉపవాసాలని పాటించగలను పాలు తాపించుకుంటూ అంటే ఆమె లక్షణంగా ఉపవాసాలు పాటించవచ్చు. అయితే ఉపవాసాలు పాటించేటప్పుడు పిల్లవానికి పాలు తాపడం వల్ల ఉపవాసం వీగిపోదు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పినట్టు ఏదైనా పదార్థాన్ని లోపలికి తీసుకుంటే పోతుంది కానీ బయటికి రావడం వల్ల పోదు.
పాలు బయటికి రావడం వల్ల కానీ మరే ఇతర పదార్థం బయటికి రావడం వల్ల కానీ మీ యొక్క ఉపవాసం భంగం కాదు. మరియు పిల్లవాడు మలమూత్ర విసర్జనాలు చేయడం వల్ల కూడా మీ ఉపవాసం భంగం అవ్వదు. ఉపవాసంలో ఉన్నప్పుడు ఎవరైనా మరణించిన వ్యక్తి దగ్గరికి పోవచ్చా? చూడండి, ఇస్లాం మతం అనేది చాలా పవిత్రమైనటువంటి మతం, మూఢనమ్మకాల నుంచి దూరంగా ఉంచేటువంటి మతం, మరియు అంటరానితనం ఏమాత్రం లేనటువంటి మతం, మరియు చావుకు కూడా అత్యంత విలువనిచ్చేటువంటి మతం, మరియు చచ్చిన వ్యక్తికి ఎంతో గౌరవం ఇవ్వాలని చెప్పేటువంటి మతం, మరియు చచ్చిన వ్యక్తి యొక్క జనాజా వెళ్తుంటే కూడా లేచి నిలబడి గౌరవం ఇవ్వమని చెప్పేటువంటి మతం. ఈ మతం మీకు ఉపవాసంలో ఉన్నా ఉపవాసంలో లేకపోయినా చనిపోయిన వ్యక్తి దగ్గరకు పోకూడదని ఎప్పటికీ చెప్పదు. కాబట్టి ఉపవాస స్థితిలో చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళడం కానీ ఇది సున్నత్, మరియు ఇది చాలా మంచి పద్ధతి. ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ యొక్క జనాజాలో పాల్గొనడం, ఇవన్నీ కూడా అత్యంత ఉత్తమమైనటువంటి పుణ్యకార్యాలు. కాబట్టి ఇట్లాంటి అనుమానాలు ఎప్పటికీ పెట్టుకోవద్దండి. ఉపవాసంలో ఉన్నప్పుడు ఎవరైనా పిల్లవాడిని కానీ వారి యొక్క సితర్ లేకుండా, అంటే వారి యొక్క బట్టలు సక్రమంగా లేకుండా ఎవరినైనా చూస్తే ఉపవాసం భంగం అవుతుందా? ఇండ్లలో పిల్లలు స్నానం చేసి వస్తూ ఉంటారు, చిన్నపిల్లలు, వారు బట్టలు సరిగా వేసుకోకుండా చూస్తే వజూ భంగం అయిపోతుంది అనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది. అది తప్పు. ఎవరి సితర చూడడం వల్ల మన యొక్క వజూ పోదు, మన సితర చూడడం వల్ల కూడా మన యొక్క వజూ పోదు. ఈ వజూనే పోదంటే ఉపవాసం ఎందుకు పోతుంది? ఉపవాసం పోవడానికి ఏదన్నా ఆహారం లోపలికి వెళ్ళాలి. ఇటువంటి వాటివి చూడడం వల్ల ఉపవాసం అనేది భంగం కాదు. ఉపవాసంలో ఉన్నవారు ఎంగిలి మింగడం వల్ల ఉపవాసం భంగం అవుతుందా అని, ఇది కొత్తగా ఉపవాసాలు పాటించే ప్రతి ఒక్కరికి ఎదురయ్యేటువంటి సమస్య. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మన లాలాజల గ్రంథుల్లో నుంచి వచ్చే లాలాజలం ఎంగిలి ఏదైతే ఉందో, ఎప్పుడైతే నాలిక మీద మనం కాస్త ఎంగిలిని జమ చేస్తే అక్కడ ఒక ఎంజైమ్ ఉంటుంది, అది ఇంకా ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా మీకు ఎంగిల్ని ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. మనం దాని మీద అదే పనిగా ఖయాలు పెట్టుకున్నామంటే అది ఇంకా జనరేట్ చేస్తూనే ఉంటుంది. దాంతో కొంతమంది ఏం చేస్తారంటే మింగితే ఏమన్నా అవుతుందేమో అని ఉమ్మి వేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువగా ఉమ్మి వేయడం వల్ల ఏమవుతుందంటే మీ నాలిక డ్రై అయిపోతూ వస్తుంది, ఉపవాసం పాటించడం రాను రాను కష్టమైపోతుంది. మింగితే ఏమన్నా సమస్య అంటే, మింగితే సమస్య ఏం లేదు, ఉపవాసం భంగం కాదు. మీరు ఎంగిలి మింగినా, లేదంటే మీ లోపల నుంచి వచ్చే గల్లా మింగినా, లేదంటే చీమిల్ లాంటిది ఏదన్నా లోపల జనరేట్ అయ్యి దాన్ని మింగినా కూడా మీ యొక్క ఉపవాసం భంగం కాదు. అయితే ఇట్లా అదే పనిగా నాలిక మీద ఎంగిలిని జమ చేసుకొని మింగడం అనేది మక్రూగా ఫుకాహా నిర్ణయించడం జరిగింది. అయితే ఉపవాసం భంగం కాదు. దీనికోసం మీరు ఏం చేయాలంటే, ఇట్లా జమ అవుతున్నప్పుడు ఎంగిలి ఒకసారి ఊసేసి వజూ చేసుకోండి. లేదా వజూ చేసుకునేటప్పుడు మనం నోట్లోకి నీళ్లు తీసుకొని పుక్కిలిస్తాం కదా, అట్లా నోట్లోంచి పుక్కిలిచ్చి మీరు ఊసేస్తే అప్పుడు ఏమవుతుందంటే నోరు మొత్తం తడి అయిపోతుంది. ఆ తడి కావడం వల్ల మీకు ఆ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది. మీరు దాన్ని ఉమ్మేయాలి అనేటువంటి ఆలోచన పెట్టుకుంటే అది జనరేట్ అవుతానే ఉంటుంది. ఇంకొకటి కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఎండలకు ఎక్కువగా ఉన్నప్పుడు మీ నాలుక చాలా తడి ఆరిపోతుంది. అటువంటి వాళ్ళు కాస్త టైంకి ఒకసారి, అరగంటకోసారి వజూ చేసుకోవడం కానీ, లేదంటే కాస్త నోటిని పుక్కిలించడం కానీ నీళ్ళతో, ఇట్లాంటివి చేయండి. కాకపోతే మరీ లోపలికి నీటిని తీసుకోవద్దండి, ఎందుకంటే పొరపాటున లోపలికి పోయాయంటే మళ్ళీ మీ ఉపవాసం భంగం అవుతుంది. జస్ట్ కొన్ని నీళ్లు తీసుకొని నాలికను తడి ఆర్పుకునేటువంటి ప్రయత్నం చేయండి, మీ ఉపవాసం సుఖంగా జరుగుతుంది. షుగర్ ఉన్నవారు ఉపవాసం ఉండవచ్చా, మరియు బీపీ ఉన్నవారు ఉండవచ్చా? ఇది ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలామంది షుగర్ ఉన్నటువంటి వ్యక్తులు ఉపవాసం పాటించడాన్ని నేను చూస్తున్నాను, చాలామంది షుగర్ ఉన్నటువంటి వ్యక్తులు ఉపవాసం పాటించలేకపోవడాన్ని కూడా నేను చూస్తున్నాను. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎవరైతే ఉపవాసం పాటించేటప్పుడు వారి యొక్క షుగర్ లెవెల్స్ కానీ, లేదా మరే ఇతర వారి యొక్క ఆరోగ్య సమస్యలకు ఏదన్నా భంగం కలగడం లేదు, అనారోగ్యం పెరగడం లేదు అంటే కనుక వాళ్ళు లక్షణంగా షుగర్తో పాటే ఉపవాసాన్ని పాటించవచ్చు. లేదా బీపీ ఉన్న వాళ్ళు కూడా, బీపీ ఉండడం వల్ల, షుగర్ పాటించడం వల్ల వాళ్ళకు బీపీ రైజ్ కావడం లేదు, అనారోగ్య సమస్య తలెత్తడం లేదు అంటే కనుక పాటించవచ్చు. లేదా డాక్టర్ సలహా ఇచ్చినాడు మీరు పాటించకండి, మీకు ప్రాణానికి ముప్పు అంటే అప్పుడు పాటించకండి. మీకు శక్తి లేదు ఉపవాసం పాటించడానికంటే వ్యాధిగ్రస్తులు ఏం చేస్తారంటే, ఇట్లాంటి వాళ్ళు ఫిదియా ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మీకు గనక స్తోమత ఉంటే ఒక ఉపవాసానికి బదులుగా ఒక మిస్కీన్కు, ఒక పేదవానికి
అన్నం తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. ఇన్షా అల్లాహ్ తఆలా మీ యొక్క ఉపవాసాల యొక్క పుణ్యాన్ని మీకు ఇన్షాల్లా ఇవ్వవచ్చు. ఉపవాసంలో భార్యాభర్తలు కౌగిలించుకోవడం వల్ల కానీ లేదంటే మరి ఏదైనా కార్యక్రమం చేయడం వల్ల కానీ ఉపవాసం భంగం అవుతుందా అని. ఉపవాస స్థితిలో భార్యాభర్తల యొక్క కలయికకు అంటే సంభోగానికి మాత్రమే హరాంగా నిర్ణయించబడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కనుక ఆ విధంగా సంభోగంలో పాల్గొన్నారంటే వారు ఇద్దరు 60 ఉపవాసాలు పాటించాలి. ఇప్పుడున్న ఉపవాసం పాటించడంతో పాటు లేదా 60 మంది పేదవాళ్లకు భోజనాలు పెట్టాలి. ఇద్దరు వాళ్ళ ఒక వ్యక్తి 60 మందికి, కాబట్టి ఇద్దరు కలిపి 120 మందికి పెట్టాల్సి వస్తుంది. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కేవలం ముద్దాడడం వల్ల ఉపవాసం అయితే భంగం అవ్వదు. కానీ ఎవరికైతే దాన్ని అదుపు చేసుకునేటువంటి విచక్షణ లేదో ఇటువంటి వాళ్ళు అటువంటి కార్యక్రమాలు అన్నింటికీ దూరంగా ఉండడం చాలా మంచిది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యవ్వనస్తులకు యువతకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇటువంటి పనుల నుంచి కూడా వారించారు. ఎందుకంటే వారికి కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి. సెహరీ చేసిన తర్వాత సెహరీ టైం అయిపోయిన తర్వాత నమాజ్లో ఉన్నప్పుడు కానీ ఇతర టైంలో కానీ త్రేన్పులు వచ్చినప్పుడు అందులోంచి వచ్చే పదార్థం మింగడం వల్ల ఉపవాసం భంగం అవుతుందా అని. ఇది చాలామందికి గ్యాస్ ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటి సమస్య ఇది. ఇట్లాంటి వాళ్ళు ముందు జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే ఇటువంటి వాళ్ళు నీళ్లు ఎక్కువగా కడుపు నిండా తాగుతారు. భోజనం చేసి సెహరీ చేసి నీళ్లు పొట్టకు నిండా తాగేసినారంటే మీరు అంత వాటర్ని వేసేటప్పటికి అందులో మసాలాలు ఏవైనా ఉంటే యాసిడ్ రిఫ్లెక్షన్స్ వల్ల ఏమవుతాయంటే ఈ పైపులో నుంచి ఆ యొక్క మసాలాల ఘాటు మొత్తం బయటికి రావడం జరుగుతుంది. ఆ రిఫ్లెక్షన్స్ వల్ల ఏమవుతాయంటే కొన్ని అన్నం యొక్క మెతుకులు కూడా మీకు వచ్చినట్టు ఆ విధంగా అనిపిస్తుంది. వాస్తవానికి సామాన్యంగా రావు. ఒకవేళ ఎవరికైనా వస్తే నోట్లోనికి వస్తే దాన్ని ఉమ్మి వేసే ప్రయత్నం చేయండి. లేదా లైట్గా ఏదన్నా వచ్చింది ఆ గొంతులో నుంచి గొంతులోకే పోయింది అంటే అందులో ఉపవాసం ఏమీ భంగం కాదు. వామిటింగ్ టైప్లో వచ్చి మీరు దాన్ని మింగినారంటే అప్పుడు పోతుంది. మీరు ఊసేసినారు బయటకు వచ్చిన దాన్ని అంటే ఎటువంటి ప్రశ్నే లేదు, పోయేటువంటి అవకాశమే లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఉపవాసంలో ఉన్నప్పుడు మలమూత్రాలను తాకడం వలన భంగం అవుతుంది. మరి ఎందుకు తాకుతారో నాకు తెలియదు. కానీ ఒకవేళ మలమూత్ర విసర్జనలను ఏమన్నా క్లీన్ చేయడం పిల్లవాళ్ళు ఇట్లాంటివి లేదంటే మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు పారిశుద్ధ కార్మికులు కానీ తాకినా ఉపవాస స్థితిలో వారి యొక్క ఉపవాసానికి ఎటువంటి భంగము కలగదు. కరెంట్ షాక్ తగలడం వల్ల ఉపవాసం భంగం అవుతుందా అని. కరెంట్ షాక్ తగలడం వల్ల ఉపవాసానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. కాకపోతే ఆ వ్యక్తికే నష్టం వస్తుంది, వెంటనే చూపించుకోవాలి. మెకానిక్, బేల్దార్, కార్పెంటర్ మరియు దుమ్ముతో చేసేటువంటి పనులు ఉండేవారికి ఉపవాసం భంగం అవుతుందా? మెకానిక్కి దుమ్ముతో ఏం సంబంధం ఉందో అది నాకు అర్థం కాలేదు. బేల్దార్కి అయితే దుమ్ముతో సంబంధం ఉంటుంది, కార్పెంటర్కి దుమ్ముతో సంబంధం ఉంటుంది. దుమ్ముతో పనులు చేసేవారు ఎవరైనా సరే వారు జాగ్రత్తగా ముక్కుకు ఒక మాస్క్ కానీ ఇట్లాంటిది పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే అధికమైనటువంటి దుమ్ము ధూళి, ఉదాహరణకు పిండి మిషన్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, లేదంటే ఫ్యాక్టరీలు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్లకు దుమ్ము ధూళి తప్ప వేరేది ఏమి ఉండదు. కాబట్టి మాస్క్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదు అవకాశాలు కూడా లేదు, ఊపిరి ఆడడం లేదు అంటే ఇట్లాంటిది దుమ్ము లేదా ధూళిపోయినా కూడా మీ యొక్క ఉపవాసం అనేది రద్దు అవ్వదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ప్రశ్న ఏమిటంటే ఎక్కువ ఒత్తిడి ఉన్నటువంటి పనులు అంటే ఎక్కువ శ్రమ కలిగినటువంటి పనులు చేసేటువంటి బేల్దార్లు కానీ కార్మికులు కానీ లేదా ఎండల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా మెకానిక్లు ఎండల్లో పనిచేసే వాళ్ళు కానీ వీరు ఉపవాసాలు పాటించడాలంటే కష్టమైపోతుంది ఎలా అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజమే, ఈ వేసవి కాలంలో బేల్దార్లకు కానీ ఈ విధమైనటువంటి ఎండల్లో పనిచేసే వాళ్లకు ఉపవాసం పాటించడం కష్టం అయిపోతుంది అనేది మాత్రం అయితే వాస్తవం. కాకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానీ అల్లాహ్ తాలా కానీ ఎక్కడ వీరికి రాయితీ ఇచ్చినట్టు మనకు ఎక్కడా కూడా ఆధారాలు దొరకవు. కష్టమని తెలిసినప్పటికీ దాంట్లో వేరే అవకాశం ఏం లేదు. ఇటువంటి వాళ్ళ కోసం దాతలు ఎవరైనా ముందు ఏం చేయాలంటే వీరు ఈ నెల పనికి పోకోకుండా ఏదైతే వాళ్ళ యొక్క సొమ్మును కోల్పోతారో బాగా ధనం ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లాంటి వాళ్లకు రేషన్ అది ఇచ్చి ఈ నెల ఇంట్లో ఉండి
వారి యొక్క ఉపవాసాన్ని కంటిన్యూ చేసుకునేలాగా ప్రోత్సహిస్తే అల్లాహతల ఇద్దరికీ ఇహపర లోకాల్లో అత్యంత పుణ్యఫలాన్ని అందజేస్తాడు మరియు వారి యొక్క ధనంలో కూడా వృద్ధిని అందజేస్తాడని ఆశిస్తున్నాం. కాబట్టి ఉపవాసాలు అయితే ఫర్జ్ ఉన్నాయి, మీరు వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయండి. అల్లాహతాలా మీద నమ్మకం ఉంచండి. అల్లాహతాలా మీ యొక్క ఉపవాసాలకు మరింత ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒకరు ఏసీలో కూర్చొని పడుకొని ఉపవాసం పాటించడానికి, ఇంకొకరు ఇంట్లో కూర్చొని ఉపవాసం పాటించడానికి, ఇంకొకరు ఆఫీస్కి వెళ్ళి ఉపవాసం పాటించడానికి, ఇంకొకరు బేల్దారి పని చేసుకుంటూ ఉపవాసం పాటించడానికి పుణ్యంలో చాలా రెట్ల తేడా ఉంటుంది. అందుకే అల్లాహతాలా ఉపవాసానికి పుణ్యాన్ని నిర్ణయించి చెప్పలేదు, నేను స్వయంగా ఇస్తానంటున్నాడు అల్లాహతాలా. కాబట్టి ఏ పరిస్థితులు, ఎంత కష్టం మీద ఉపవాసం పాటించారు, ఏం తిన్నారు, ఏం తినలేదో ఇవన్నీ కూడా అల్లాహతాలాకు ఈ లెక్కలు ఉంటాయి. కాబట్టి మీరు ఉపవాసం పాటించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అల్లాహతాలా అందులో మంచిని ఉంచాడు కాబట్టి మంచిని ఆశించేటువంటి ప్రయత్నం చేయండి. అల్లాహతాలా మీకు ఎక్కువ పుణ్యఫలాన్ని ఇస్తాడు. ఉపవాసంలో వాహనంలో పోయేటప్పుడు క్రిమి కీటకాలు ఏవైనా నోట్లోకి పోతే ఉపవాసం భంగం అవుతుందా అని. ఉపవాసంలో ఉన్నప్పుడు క్రిమి కీటకాలు పోవడం వల్ల ఉపవాసానికి ఎటువంటి నష్టము లేదు. కాకపోతే మింగకండి, వాటిని ఊసే ప్రయత్నం చేయండి. ఒకవేళ అచేతనంగా లోపలికి పోయినా కూడా ఉపవాసం అయితే రద్దు అవ్వదు. ఉపవాస స్థితిలో తెలియకుండా తిన్నా తాగినా ఉపవాసం రద్దు అవుతుందా అనేది ప్రశ్న. ఉపవాస స్థితిలో స్పృహ లేకోకుండా తెలియకోకుండా అలవాట్లో తిన్నా తాగినా కూడా ఉపవాసం రద్దు అవ్వదు. కాకపోతే ఎప్పుడైతే గుర్తు వచ్చిందో అప్పుడు మీరు ఆ నోట్లో ఉన్నదాన్ని ఊసేసి మీరు పుక్కిలిచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కొంతమంది ముసలి వాళ్ళకి ఏమిటంటే అలవాట్లో వాళ్ళు మర్చిపోయి ఉంటారు, వాళ్ళ యొక్క జహన్ సరిగా ఉండకోకుండా ఠక్కని తినేస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళను మీరు చూస్తే వారి యొక్క ఉపవాసం భంగం అయిపోయిందని భావించకండి. ఒకవేళ ఎవరైనా మీ ముందు అట్లా తింటూ ఉంటే వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం చేయండి. వారు నోట్లో ఉన్నది ఉమ్మి వేస్తే మిగిలినది ఏదైతే ఉందో అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే అల్లా వాళ్ళకు తినిపించాడు, తాగిపించాడు అని చెప్పేసి అనడం జరిగింది. కాబట్టి అల్లా వాళ్ళకు తినిపించాడు, అది ఏ కారణం చేతన్నా కానివ్వండి, వాళ్ళు మర్చిపోయి తిన్నారంటే అల్లా వాళ్ళకు తినిపించాడు తప్ప అందులో ఎటువంటి దోషం లేదు. వాళ్ళ యొక్క ఉపవాసం రద్దవదు. అయితే తెలిసి తినకూడదు, తెలిసి తింటే ఉపవాసం భంగమైపోతుంది. ఉపవాసంలో వేళ్ళు విరచడం వల్ల భంగం అవుతుందా అంటే, నాకు తెలిసినంత వరకు ఈ విధంగా చేయడం అనుకుంటా. ఇప్పుడు నేను ఉపవాసంలోనే ఉన్నాను, ఈ విధంగా వేళ్ళు విరచడం వల్ల ఎటువంటి ఉపవాసానికి భంగం కాదు, మరియు ఇదేం తప్పేమీ కాదు, పాపమేమి కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజు స్థితిలో ఈ విధంగా వేళ్ళు విరచడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారించారు. ఇది మక్రూగా మన యొక్క ఫుకహాలు నిర్ణయించడం జరిగింది. సెహరీ మరియు ఇఫ్తార్ విందు ఇతర మజహబ్ల వాళ్ళు తినిపిస్తే తినవచ్చా? ఎవరైనా సరే, ముస్లింలు కానీ ముస్లిమేతరులు కానీ హలాలు సొమ్ముతో, ధార్మికమైనటువంటి సొమ్ముతో, ధర్మ సంపాదనతో సెహరీ మరియు ఇఫ్తార్ యొక్క దావత్ ఇస్తే దాన్ని స్వీకరించడంలో ఎటువంటి తప్పు లేదు. ఇక్కడ మతం కాదు అడ్డు వచ్చేది, ఏ తిండి అయితే తింటున్నామో అది ఇంపార్టెంట్. వడ్డీల సొమ్ములతో సంపాదించినటువంటి ఇఫ్తార్ కానీ సెహరీ అది ముస్లిం తినిపించినా, అది ముస్లిమేతరులు తినిపించినా సరే ఇట్లాంటివి మాత్రం ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. వీటికి వీళ్ళు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. తెలిసి కూడా తిన్నటువంటి వ్యక్తులు వీళ్ళు జవాబు చెప్పుకోవాలి ఖయామత్ రోజున, మరియు తినిపించే వాళ్ళు కూడా ఖయామత్ రోజున జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. పైగా ఇటువంటివి తినిపించి హరాం సొమ్ముతో పుణ్యానికి బదులు పాపాన్ని మూటగట్టుకుంటారు. ఎందుకంటే ఇంతమందితో హరాం సొమ్ము తినిపించడం అనేది ఏదైతే ఉందో అది చాలా పెద్ద పాపం. ఎందుకంటే దీని ఉదాహరణ ఎలాంటిదంటే, మీ దగ్గర ఒక విషపు చుక్క ఉంటే దాన్ని మీరు తాగేశారు, మీరు మాత్రమే చనిపోయారు, పాపం. ఇప్పుడు ఆ విషపు చుక్కని 10 మందికి కలిపి తాపించారు, 10 మంది మీతో పాటు చనిపోయారు. ఇప్పుడు 10 మంది ఆత్మహత్య చేసుకోలేదు, ఇప్పుడు 10 మందిని నువ్వు చంపావు, నువ్వు హత్య చేసినావు. కాబట్టి దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీ హరాం సొమ్మును మీరు తినడం మీకు సూసైడ్ అయితే, మీ హరాం సొమ్మును 10 మందికి తినిపించడం అది మర్డర్ లాంటిది. కాబట్టి వాళ్ళు ఇట్లాంటి పనులు చేయకూడదు, మనం కూడా అట్లాంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము తిని దాంతోనే ఇఫ్తార్ చేసే ప్రయత్నం చేయండి. ఇఫ్తార్ పార్టీలు ఇవి రాను రాను చాలా పెరిగిపోతున్నాయి, అదొక కల్చర్ లాగా తయారైపోతుంది.
అది ఒక కొత్త పద్ధతిని ఇస్లాంలో తీసుకొని వచ్చింది. వీటి నుంచి మనం రక్షింపబడాలి. అయితే ఎవరైనా ధార్మికమైనటువంటి వ్యక్తి, ఎవరైనా సామాన్యులు ఎవరైనా ఇట్లాంటి ఇఫ్తార్ విందు గనక ఇస్తే వాళ్ళని మరీ ఆరాలు తీసి, కూపీలు లాగి, ఏ సొమ్ము అది అని కూడా హింసించడం సరికాదు. మీకు నమ్మకం ఉంటే, అది హలాల్ సొమ్ము అని నమ్మకం ఉంటే మీరు తినవచ్చు. చికెన్ సెంటర్‌లో ఉన్నవారు ఉపవాసాన్ని ఎలా పాటించాలి? ఉపవాసాన్ని వాళ్ళు కూడా మామూలుగానే పాటిస్తారు. కాకపోతే వాళ్ళు రక్షించుకోవాల్సింది ఏమిటంటే, ఆ చికెన్ కొట్టేటప్పుడు రక్తపు చుక్కలు ఎగరడం గానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. నోట్లోనికి లోపలికి పోకోకుండా జాగ్రత్త పడితే చాలు అంతే. అంతకు మించి ఏం లేదు. సెహరీ తినకుండా ఉపవాసం ఉండవచ్చా? ఇంతకుముందే చెప్పినట్టు సెహరీ సమయం అయిన తర్వాత లేస్తే సెహరీ తినకుండా కూడా ఉపవాసాన్ని కొనసాగించవచ్చు. ఏ ఉప్పురాయి వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి నష్టం లేదు. కాకపోతే సెహరీ తినకుండా అంటే సెహరీ టైంలో సెహరీ తినకోకుండా ఉపవాసం ఉండే అనేది సున్నత్ కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీన్ని వారించారు. ఇది యూదుల యొక్క పద్ధతి. ఎందుకంటే యూదులు సెహరీ తినరు వాళ్ళు. కాబట్టి సెహరీ తినే టైం ఉంటే కంపల్సరీ సెహరీ తినండి. ఒక్క నిమిషం టైం ఉన్నా కనీసం నీళ్లు తాగైనా సరే మీ యొక్క సెహరీని పూర్తి చేసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మీరు ఖర్జూరాలతో కానీ లేదా ఒక గుక్క నీటితో కానీ మీరు సెహరీని పూర్తి చేయండి అని. ఉపవాసంలో ఉన్న వారికి మురికి నీరు పడడం వల్ల ఉపవాసం భంగమవుతుంది. ఇంతకుముందే చెప్పినట్టు నజాసతే గలీజా మీకు ఏది అంటినా దానికి ఉపవాసంతో సంబంధం లేదు. మీ యొక్క ఉపవాసానికి ఎటువంటి నష్టం లేదు. ఇన్షా అల్లాహ్ తాలా మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు ఏవైనా ఉంటే మరొక సెషన్‌లో ఇన్షా అల్లాహ్ చూసే ప్రయత్నం చేద్దాం.